రాజకీయాల్లో చూసుకుంటే మీకు టీడీపీ ప్లస్ అయిందా లేదంటే కుల బలం అడ్వాంటేజ్గా మారిందా? మొదటి క్యాబినెట్లోనే తుమ్మల గారికి అవకాశం ఇచ్చారు ఎన్టీఆర్ గారు. సీఎం రేవంత్ రెడ్డి గారిని జనాలు చాలా తిడుతున్న పరిస్థితి. అంటే ఒక వ్యక్తి చేసిన తప్పును వల్ల రాష్ట్రం పరిస్థితి మొత్తాన్ని మనం కేసీఆర్కి తుమ్మల నాగేశ్వరరావు గారికి విభేదాలు ఎక్కడొచ్చాయి? మాతో రాజకీయం మాట్లాడింది లేదు, మేము వెళ్ళి ఆయనతో రాజకీయం మాట్లాడింది లేదు. సో కేసీఆర్ గారి మీద మీ అభిప్రాయం? అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ పొలిటీషియన్. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి? మేము ఎన్నో తప్పులు చేసి ఉండొచ్చు, ఆయన మంత్రి పదవిని అడ్డం పెట్టుకోను. ఇప్పుడు తుమ్మల గారికి ఒకవేళ పాలేరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చుంటే కనుక బీఆర్ఎస్లోనే కొనసాగేవారా? తుమ్మల గారు ఓడిపోయిన రోజు తర్వాత 5 సంవత్సరాల్లో 2023 వరకు సీతారామ ప్రాజెక్టు పూర్తి కావడం విషయంలో కేసీఆర్ కృషి ఉంటే క్రెడిట్ అంతా కూడా కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంటుందని బీఆర్ఎస్ అంటోంది. కేసీఆర్ గారి సపోర్ట్ వల్లే కంప్లీట్ చేయలేకపోయారు అనేది బాధ. తుమ్మల గారికి గనక టీటీడీపీ పగ్గాలు ఇచ్చి ఉంటే తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వచ్చేదంటారా? తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మరో కొత్త చాప్టర్. ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేసిన ఘనత టీడీపీదా, బీఆర్ఎస్దా, కాంగ్రెస్దా లేదంటే తుమ్మల నాగేశ్వరరావుదా? ఈ నాలుగిట్లో మీరు ఏది ఫ్రేమ్ చేసినా నాకు ఇబ్బంది లేదు. అండ్ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోయిందనేది చాలా మంది చెప్తున్నారు, నిజమా కాదా? ఏ రోజు కూడా వాళ్ళు ప్యాచప్ చేద్దామన్న ఆలోచనలో లేరని నాకు అనిపించింది. అండ్ కాంగ్రెస్లోనే ఎక్కువ గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి, ఎలా ఎదుర్కొంటున్నారు వాటిని? రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మిమ్మల్ని కేటీఆర్ ఆహ్వానిస్తే బీఆర్ఎస్లోకి వెళ్తారా? ఆపర్చునిటీ వచ్చినప్పుడు మటుకి 200%